ఎందుకు మేడం మమ్మల్ని ఏడిపిస్తారు? ఎందుకు మేడం మమ్మల్ని ఏడిపిస్తారు? నాగ చైతన్య భార్య మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా అన్న. శోభిత దులిపిల గారు మీరు లైఫ్లోకి వచ్చిర్రు. అన్నకు 300 కోట్ల సినిమా వచ్చేసింది. సినిమాకు 300 కోట్లు పక్క. నిజంగా చెప్తున్నా, మొన్ననే మా ఫ్రెండ్ గారికి జైలు నుంచి వచ్చింది బేలు. మన ముందుకు వచ్చేసింది భయ్యా సినిమా తండేలు. మామూలు తండేలు కాదు భయ్యా, ప్రతి ఒక్కరిని ఊపే తండేలు, ఇండస్ట్రీని బద్దలు కొట్టే తండేలు. సినిమా మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస. ఈ సినిమా పుష్ప రికార్డులను బద్దలు కొట్టుదని ఒక చిన్న ఆశ. నిజంగా చెప్తున్నా భయ్యా, సినిమా సూపర్ హిట్ భయ్యా. నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఆ క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ భయ్యా మా సాయి పల్లవి గారు. నిజంగా చెప్తున్నా భయ్యా, మామూలుగా అంటే మామూలు యాక్టర్. మరో లేడీ పవర్ స్టార్ భయ్యా సాయి పల్లవి గారు. ఏడిపించేశారు. గుండె తరుక్కపోయింది, గుండె బరువెక్కిపోయింది సినిమా చూసిన తర్వాత. మరి సినిమాకు ప్లస్ పాయింట్ స్టోరీ భయ్యా. స్టోరీ ఉంటేనే సినిమా నడుస్తుంది, కంటెంట్ ఉంటేనే సినిమా నడుస్తుంది అని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఎందుకంటే ఒక రియల్ స్టోరీ, శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్లో జరిగిన రాజు అనే ఒక వ్యక్తికి జరిగిన ఒక రియల్ స్టోరీ, లైఫ్ స్టోరీ ఈ సినిమా భయ్యా. ఇలాంటి సినిమాను కూడా మీరు ఆదరించకపోతే, ఇలాంటి సినిమాను కూడా మీరు అభిమానించకపోతే, బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే కాస్త నవ్వవే అంటే పిచ్చెక్కిపోతూ ఉంటారు మైండ్ సెట్. అంతా బాగుంది ఆ సౌండ్, మ్యూజిక్. మరో తమ్మని కొట్టినట్టు డిఎస్పీ గారు కొట్టడం, చాలా లాంగ్ టైంలో ఒక మంచి సినిమా, మంచి మ్యూజిక్ తీయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, విజువల్స్ కానీ అన్నీ ఆ శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్లో అన్నీ మొత్తం బాగున్నాయి. అంతా బాగా నచ్చింది సినిమా, అంతా బాగుంది. అందరూ ఆదరిస్తారు, ఆశిస్తారు, సినిమాని హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓవరాల్ రేటింగ్ 5కి 4. కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం పెట్టింది బాగుంటుంది. ఆ జైల్ సీన్ కొంచెం అన్నెసరీ అనిపించింది. పెట్రోల్ సీన్స్ అనేసరి కొంచెం అన్నెసరీ అనిపించలేదు. బట్ మిగతా అంతవరకు ఓకే. ఎమోషన్స్ వరకు చాలా బాగుందన్న. దుల్ల కొట్టేశారు అసలు. నాగజన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది 100%. యా, చాలా బాగుందన్న. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సాయి పల్లవి యాక్టింగ్ అయినా లేదంటే నాగచైతన్య యాక్టింగ్ అయినా, ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. మనకి ఏదైతే డైరెక్ట్ చెప్తుంటారో ఇద్దరు యాక్టింగ్ గురించి డిబేట్ పెట్టుకుంటారు అనుకుంటారో అది 100% అది స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది, వాళ్ళు ఏ లెవెల్లో పోటీ పడి నటించారనేది. అండ్ నాగచైతన్య ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సాయి పల్లవి స్లాంగ్ అయినా సరే, లేదంటే హీరో స్లాంగ్ అయినా సరే చాలా బాగుందన్న. చాలా అంటే నేను శ్రీకాకుళం వచ్చాను కాబట్టి నాకు ఆ స్లాంగ్ తెలుసు, ఈజీ కనెక్ట్ అయిపోతాను నేను. కాబట్టి నా వరకు నేను చాలా కనెక్ట్ అయ్యాను సినిమాకి. సో చాలా బాగుందన్న. హైలైట్ అంటే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ అండ్ వీళ్ళ యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అన్న, వీటి వరకు చాలా బాగుంది. మెయిన్గా లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి మనకి ఏదైతే ఓపెన్ టైటిల్స్ పడతాయి అక్కడ నుంచి ఒక లవ్ స్టోరీ అన్నట్టు మొత్తం ప్రొజెక్ట్ చేశారు. ఆ కొంచెం ఆ పెట్రాజం అనేది కొంచెం అన్నెసరీగా తీసారనిపించింది. డ్యాన్స్ ఒక సాంగ్ బాగుంది, డ్యాన్స్ ఒక సాంగ్లో బాగుంది. ఆ శివుడు సాంగ్ చాలా బాగుంది. సాయి పల్లవి నెక్స్ట్ లెవెల్ అయితే ఆ సాంగ్లో చేసింది. అండ్ సాంగ్స్ మిగతా సాంగ్స్ పిక్చర్స్కి వచ్చేసరికి మొత్తం చిట్టిదల్లి, ఆ బుజ్జిదల్లి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఒక్క బీజిఎం అవుతుంది కానీ వినడానికి చాలా బాగుంటుంది అన్న, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో ఒక బుజ్జిదల్లి సాడ్ వర్షన్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఒకప్పుడు డిఎస్పీ సాంగ్స్లో ఒక సాడ్ సాంగ్ ఉండేది కదా, ఆ లెవెల్లో వచ్చింది, అంతకు మించి కూడా వచ్చింది ఆ సాంగ్ అయితే. యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం సినిమాకి అవసరం లేదని అనిపించింది, కొంచెం ల్యాగ్లా అనిపించింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆ ప్యాటర్న్ నుంచి పాకిస్తాన్ జైలు పెట్టారు కాబట్టి కొంచెం వాటి కోసం తీసుకున్నట్టు అనిపించింది తప్ప అంత అవసరం లేదు యాక్షన్ సీక్వెన్స్. తన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. సినిమాకి చాలా కష్టపడ్డాడు, అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు తన స్లాంగ్ అయినా సరే, తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే, సేమ్ ఒక జాలర్లు ఎలా ఉంటారో అలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. చాలా కష్టపడిన ప్రతిదీ కనిపిస్తుంది స్క్రీన్ పైన. దానికి 100% అయితే న్యాయం చేశాను. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఎక్కడ ఒక వల్గారిటీ లేకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీశారు. సో ఒక చిన్న లిప్ కిస్ కానీ వల్గారిటీ డైలాగ్ కానీ ఏం లేకుండా ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ మంచిగా తీసుకున్నారన్న. సో ఫ్యామిలీస్ కూడా మంచి కనెక్ట్ అవుతాయి. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. 3 to 3.5 ఇవ్వచ్చు అన్న.